అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వింజనంపాటి యశోధర. నేను రొంపిచెర్ల మండలం ఎంఈఓ 1గా వర్క్ చేస్తున్నానండి, ఎఫ్ఎస్సి. ఇక్కడ మా రొంపిచెర్ల మండలంలో సుమారుగా 44 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయండి. 3 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 7 వచ్చేటప్పటికల్లా హై స్కూల్స్ ఉన్నాయండి. ఏపీ మోడల్ స్కూల్ ఒకటి కానీ, తర్వాత కేజీబీ ఒకటి కానీ, మొత్తం కలిపి 56 పాఠశాలలు ఉన్నాయండి. క్లస్టర్స్ వచ్చి 3 క్లస్టర్స్ ఉన్నాయండి. ఇప్పుడు 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా హై స్కూల్స్లో 10th క్లాస్ వాళ్ళకి ప్రతిరోజు 8 నుంచి 5 వరకు ఇంకా సెలవులు అనేటువంటిది సంబంధం లేకుండా, అంటే ముఖ్యమైనటువంటి పండగ పర్వదినాల్లో తప్పితే మిగతా రోజులు అన్ని రోజుల్లో, అంటే సండేతో కూడా కలిపి కూడా వాళ్ళకి 100 రోజులు యాక్షన్ ప్లాన్ అనేటువంటిది కొనసాగుతోందండి. మన ప్రతిష్టాత్మకంగా మన విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. ప్రతి పిల్లవాడు కూడా ఈ 10వ తరగతి పరీక్ష పాస్ అవ్వాలి, ఇది మెయిన్ అనేటువంటిది. కాబట్టి దీనికోసం అని చెప్పనని ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. 8 నుంచి 9 వరకు రెమెడియల్ క్లాస్ ఉంటుందండి. కిందటి రోజు వాళ్ళు ఏదైతే పరీక్ష రాశారో ఆ పరీక్షకు సంబంధించి ఆ టీచర్ వాళ్ళు చేసినటువంటి తప్పుల గురించి, నాన్న ఇలా చెయ్యాలి, ఇంకా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి సజెషన్స్ ఆ క్లాసులో ఇవ్వటం జరుగుతుంది. అలాగే పీరియడ్స్ కూడా దాదాపుగా కూడా రోజుకి 4 పీరియడ్లు చేయడం జరిగింది. 2 పీరియడ్స్ కలిపి ఒక సబ్జెక్ట్ కింద లెక్కేసుకొని 4 పీరియడ్స్ రెగ్యులర్ క్లాసెస్ కింద. తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పటికల్లా ప్రతిరోజు ఒక పరీక్ష అనేటువంటిది ఉండటం వల్ల, రోజు పరీక్ష రాయటం వల్ల పిల్లవాడికి ప్రాక్టీస్ కలుగుతుంది. యాన్యువల్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికల్లా కూడా ఆ పరీక్ష మీద భయం అనేటువంటిది ఆ పిల్లవాడికి పోతుంది. నాకు భయం లేదు, నేను రాయగలుగుతాను అనేటువంటి భావన ఆ 10th క్లాస్ పిల్లవాడికి కలగాలి. అతను చక్కగా చదివి ఆ విద్యార్థి రాయగలగాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో మన ప్రభుత్వం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. ఉపాధ్యాయులు మా మండలంలో